నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కరాటే టీచర్ కుమార్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అదే గ్రామానికి చెందిన కొందరు గత కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని కొన్ని పత్రికలలో చూసిన జిల్లా విద్యాధికారి డిఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు వచ్చి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ విషయంపై ముత్తంగి తాజా మాజీ సర్పంచ్ ఉపేందర్ ఈ రోజు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల తల్లిదండ్రులను పిలిచి వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముందు పెడితే మేము ఏమైనా ఆలోచన చేయడానికి వస్తుంది. సడన్లీ వచ్చి సాయంత్రం దాకా నేను ఇంత పేపర్ సాయంత్రం నాకు ఫోన్ చేసి చెప్తుంటే నాకేస్తాను అయిపోయింది. ప్రతి పోరు ఇప్పుడు పోర్లు ఎవరు వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికాడ ఉంటే తల్లిదండ్రులు లేక టీచర్లు ఊరు పెద్దలుగా మేము గిట మంచో చెడో ప్రతి దానికి సహకరిస్తున్నాం. వాళ్ళకు ఏదానికి ఇప్పుడు పైసలు ఉంది లేకుండా ఒకటికి చెప్తలేదు తీయక మీ అమ్మ నాన్న గిట్ట మీరు స్కూళ్ళకి కానీ కొత్త వాళ్ళని తిప్పలు పెట్టవద్దు. ఏదైనా ఉంటే మాస్టర్ గిరి చెప్తారు. ఏదైనా అవసరం ఉంటే నేను కానీ ఇంకా నలుగురు కానీ ఊళ్ళో దాతలు పోవడం బాగానే మళ్ళీ సేవ చేస్తున్నారు. వాళ్ళని అడుగు వాళ్ళతో కానప్పుడు ఏదైనా చేసుకో అంటే దాని గిట్ట వాళ్ళు నువ్వు చేతి గిట్ట పెట్టుకొని పోతున్నాడు. ఇంత మంచిగా చేసుకొని ఇంత నడిపించిన తర్వాత ఈ రకంగా అవుతుంది. ఎందుకు అవుతున్నది? ఇది ఏమన్నా పర్సనల్ తీసుకొని వచ్చేది పర్సనల్ కొట్లాడుతున్నా మీరైతున్నా ఏమవుతుందా? పర్సనల్ తీసుకొని వచ్చే స్కూల్ మీద ఉద్దేశం మెడల్స్ ఉన్నాయి ఒక్కొక్కరు అన్ని ఏడవైనా కప్పు అది కాదు బయట నాకు వచ్చి తొక్క వచ్చి కేసు పెట్టింది ఎవరు వాళ్ళని అంటే మీరు చెప్పండి ఏందో సార్ మంచోడు అని చెప్పి ఇప్పటికి కూడా యాద్ చేస్తున్నారు. నా కొడుకు 9th క్లాస్ ఇప్పుడు కూడా ఈయనకి ఇట్లా జరిగిందని నా పనికాడికి వచ్చి మా బాబు ఏడ్చుకుంటూ వచ్చింది. మా మాస్టర్ ఇట్లా మా మాస్టర్ ఇట్లా చేసినట్టు మా మాస్టర్ అట్లాంటి వాడు గాడు మమ్మీ అని ఏడ్చుకుంటూ వచ్చి నాకు పనికాడ చెప్పారు. ఆయన మీద ఎలాంటి కంప్లైంట్లు లేవు. ఆయన ఏమిటి చెప్పలేదు. ఏం చేయాలి నిలబడ్డామంటే మనం ఫోటో ఒక్కటి దింపింది. మేము దిగమంటే దింపింది. ఏం కాదని దింపింది అంతే. అసలు ఏం జరుగుతుంది తెలియదు. ఏం తెలియదు. నేను కరాటే ఫీల్డ్ 20 సంవత్సరాల నుంచి ఉన్నా. నేను కింది స్థాయి నుంచి వచ్చిన. నాకు వెనక అమ్మ నాయన నాకు ఎవరు లేరు. నేను అనాథను. ఈ పిల్లలే నాకు ఫ్యామిలీ అనుకుంటున్నాను. పిల్లలు నన్ను బాబాయ్ డాడీ అంకుల్ మామ ఇట్లా వరుస వాళ్ళు పిలుస్తారు. వాళ్ళ పక్క నేను ఎట్లా చేస్తా అట్లా అయితే నాకు ఇంటి విషయంలో గొడవ ఉంది. ఆ గొడవల కుమ్మరి రాజు శారద వాళ్ళకి నాకు గొడవ ఉంది పర్సనల్గా. ఆ పర్సనల్ గొడవల ఒక రాజకీయ నాయకుడు మధ్యలో వచ్చిండు. అతని పేరు సిల్వరి శ్రీనివాస్ అతని పేరు. అతని మధ్యలో వచ్చి అతను నన్ను తిట్టడం జరిగింది. లంచగొడక మాట్లాడని వల్గర తిట్టిండు. ఆ తిట్టినందుకు మేము పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఎస్ఐసార్ పిలిపించి అట్లా అనొద్దు, నువ్వు ఒక రాజకీయ స్థాయిలో ఉన్నావు, అట్లా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇచ్చినందుకు దీన్ని ఇట్లా మధ్యలో పెట్టుకొని ఈమెను గడ్డ పుణ్యవతి నన్ను పెట్టుకుని మధ్యలో పెట్టుకుని ఇదంతా ఆడుతున్నారు. ఆమెకి అంత దగ్గర ఏ పిల్లలు లేరు. ఆ పిల్లల గిట ఇది కొంతమంది పిల్లలు నా స్టూడెంట్ల ఇంటికి పోయి వాళ్ళ ఫోర్స్ చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారని వెంటనే క్షమాపణ చెప్పాలని రాస్తారోకో నిర్వహించారు. ఇక ఈ రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే గొంగడి శ్రీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో కూడిన ఫ్లెక్సీని కాల్చడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో ముందే పసిగట్టిన పోలీసులు సీఎం చిత్రపటం కలిగిన ఫ్లెక్సీ ఆందోళనకారుల నుండి గుంజుకున్నారు. ఇక ఫ్లెక్సీ విషయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఒకరికొకరు తోసుకొని వాగ్వాదానికి దిగారు. ఇక పోలీసులు ఫ్లెక్సీని గుంజుకొని తమ వాహనంలో వేసుకున్నారు. అసమర్థత ముఖ్యమంత్రి వెంటనే మహిళల
పట్ల ఉచ్చపరిచే ముఖ్యమంత్రి వెంటనే అసమర్థత ముఖ్యమంత్రి వెంటనే అసమర్థత ముఖ్యమంత్రి వెంటనే రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ 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 చెప్పాలి క్షమాపణ చెప్పాలి ఎవరు చెప్పాలి? ఈ రోజు వారు ఎవరి మీద అయితే కామెంట్లు చేసిరో ఆ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ ఇద్దరు కూడా వారెట్లయితే ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభలో అడుగుపెట్టిరో వీరు అట్లాగే ప్రజల చేత ఎన్నుకోబడి మరి శాసనసభలో అడుగుపెట్టినవారు. మహిళల పట్ల గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని నమ్ముకుంటే బజార్లో కూర్చోబెడతారు మిమ్మల్ని, బస్ స్టాండ్లో కూర్చోబెడతారు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఒకప్పుడు అక్క 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 అని వెంపర్లాడి అక్క కాళ్ళ మీద పడి బతిలాడి నేను రేవంత్ రెడ్డి ఈరోజు అక్క కనబడతలేదా అని అడుగుతా ఉన్నాను. మహిళలంటే ఎందుకంత నిర్లక్ష్యం మీకు, ఎందుకంత చిన్న చూపు మీకు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో షీటింగ్స్ ఒక భద్రత కల్పించిన రాష్ట్రం మరి కేసీఆర్ గారి రాష్ట్రం అని చెప్పి దేశం మొత్తం కూడా ఒక మంచి పేరు వచ్చింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఈరోజు రాష్ట్రంలో కూడా పాలన అట్లే ఉందని చెప్పక తప్పదు. మనుగురు మరియు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని, గ్రామాలలో మౌలిక వసతులను వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే మనుగురు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలని, వెంటనే గ్రామ పంచాయతీల మున్సిపాలిటీల నిధులు విడుదల చేయాలని గ్రామ పంచాయతీ ఇక మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రాలను అందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. గ్రామ పంచాయతీలో ఉన్న స్థానిక సమస్యలు వెంటనే చేయాలి, డ్రైనేజీల్ని చల్లాలి, బ్లీచింగ్ పౌడర్ వెంటనే బీఆర్ఎస్ పార్టీ రేగా కాంతారావు గారి నాయకత్వం చెత్త ట్రాక్టర్ నేను 2-3 సార్లు చూసానండి. అసలు వాళ్ళంతా
మన ట్రాక్టర్లో చెత్త అందులో ట్రాక్టర్లో చెత్త డ్రైనేజ్లో పోసారు ఊరుకొని అందులో పోసారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన అనూహ్య పరిణామాలపై బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు వాల హరీష్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దానం చేశారు. ఈ సందర్భంగా వాల హరీష్ రావు మాట్లాడుతూ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మీరెడ్డిల పైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఇక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా తెలంగాణ మహిళల పట్ల శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించడం యావత్ తెలంగాణ మహిళను అవమానపరిచినట్లుగా భావిస్తున్నామని తెలియజేశారు. ఇక దీనిపై నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ దిష్టి బొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. ఇక ఈ మేరకు మియాపూర్ ఆల్విన్ కాలనీ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులలో బాధితుల్ని రక్షించడంపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన సదస్సును నిర్వహించారు. ఇక విపత్తుల సమయంలో అందించే సహాయ చర్యలపై దృష్టి పెట్టారు. ఎక్కడైనా అనుకోని ప్రకృతి విపత్తులు సంభవిస్తే వెంటనే ఆ ప్రాంతాలకు వెళ్లి బాధితులను రక్షించే మెలకువలు, భవనాలు కూలినప్పుడు, వరదల్లో గ్రామాలు మునిగి నీటిలో చిక్కుకున్న బాధితులను రక్షించే చర్యలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వివరించారు. ఎప్పుడైనా ఏ కన్నుకు దెబ్బ తగిలినా, ఏ కన్నుకు దెబ్బ తగలలేదో దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, ప్లీజ్ మాట్లాడకండి. ఎవరికైనా డౌట్ వస్తే మీ పక్క వాళ్ళని అడగకండి, మమ్మల్ని అడగండి. మీ పక్క వాళ్ళు కూడా మీతో సమానంగానే వింటున్నారు, అవునా కాదా? బయటనే కట్టి పంపించేసేయాలి. మన పని ఏంటి? కేవలం మనం ఫస్ట్ ఎయిడ్ చేయడం. డాక్టర్ దగ్గరికి పోయే వరకు ఆ దెబ్బలు ఇంకా పెద్ద కాకుండా ఎంత తగిలిందో అంతవరకే ఉండడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చేసి కన్నుకు దెబ్బ తగిలింది. కన్నుకు ఏ కన్ను దెబ్బ తగిలింది? కుడి కన్నుకు దెబ్బ తగిలింది. రైట్ సైడ్ దెబ్బ తగిలింది. రైట్ సైడ్ దెబ్బ తగిలినప్పుడు అవతలి వ్యక్తి చెవులు, ముక్కు ముడగకుండా చూసుకోవాలి. రెండింటి కవర్ కాకుండా నీట్ గా ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాక్ చేసిన తర్వాత ఏమంటే ఆ కనుగుడ్డు ఏమైతుంది? ఊగకుండా ఉంటుంది. మనం హాస్పిటల్ తీసుకెళ్లే వరకు ఆమెకు ఎంతైతే దెబ్బ తగిలిందో అంతకన్నా ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. దగ్గరికి పోయి హాస్పిటల్ దగ్గర పోయినాక డాక్టర్ వచ్చేసి దాన్ని ఇప్పేసి నీట్ గా ట్రీట్మెంట్ చేసి ఆమెకి ఆ కన్నును ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి నీట్ గా సెట్ చేస్తారు డాక్టర్. ఈ విధంగా చేయగలుగుతారు. అవసరం పడితే మీ ముందు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే చేయగలుగుతారు కదా మీరు? చేస్తారా చేయరా? ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదు. ఓకే, అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వారిపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జ్ వద్ద బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు ఐపీ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. బొమ్మే
రాజ్యం ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, సిగ్గులేని ప్రభుత్వమే, ఖబర్దార్ ఖబర్దార్. ముఖ్యమంత్రి వెంటనే కుంకుమేత్రి వద్దురా, ముఖ్యమంత్రి వద్దురా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, 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 జై తెలంగాణ. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్. భద్రకాళి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని FTL జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్ గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మర్రి రవీందర్ కోరారు. ఇక తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే నివసిస్తున్న ప్రజలకు నోటీసులు జారీ చేయబడ్డాయి. తద్వారా వారి ఇల్లు మరియు జీవనాధారాలపై భయం మరియు అనిశ్చిత కలిగించాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి త్వరలోనే లేక ప్రొటెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి మా బృందవన కాలనీ వాసులకు న్యాయం చేయాలని కమిషనర్ కోరారు. అన్ని చెరువుల విషయం వేరు, మా భద్రకాళి చెరువు విషయం వేరు. ఈ భద్రకాళి చెరువులో కూడా కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి. లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను. ఇది 5 కాలనీలు కలిసి ఇప్పుడు కాదు 2014 నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాను. దీనికి మాకు న్యాయం జరగాలి. లేకుంటే ఇప్పుడు దాదాపు 282 నోటీసులు ఇచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ కొంతమంది కూడా ఇలా మంచాన పట్టే పరిస్థితి ఉన్నది. మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకని మా వీళ్ళు ఇలా 150 కోట్లతోటి కూడా మాకు శాంక్షన్ చేసిళ్ళు. బొందివాగు నాలది 150 కోట్లది కూడా శాంక్షన్ చేసి ఈ దాన్ని కడతాను. మరి ఎవరి కోసం అది 158 కోట్లు కడతాను. మళ్ళీ FTL అని అంటాను. డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి, రాళ్ళు ఎటు ఉండాలి అనేది వాళ్ళకి అవగాహన లేకుండా FTL అని పెడతాను. నువ్వు కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు, ఇక్కడ మధ్యలో వచ్చి రోడ్ల పక్కకు FTL అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది. వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది? దాన్ని మీరు ఒకసారి గమనించాలి. నోటీసులు 282 నోటీసులు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటాను. ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను. ఎందుకంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే అడుగుతాను. సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి. మల్కాజిగిరి నిన్న శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు మల్కాజిగిరిలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక మల్కాజిగిరి చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు మల్కాజ్గిరి చౌరస్తాలో మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది. నిన్న నిండు సభలో మన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఏదైతే అవమానం జరిగిందో దానికి దీటుగా మేము ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. నిన్న నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళా ఎమ్మెల్యేలందరినీ కూడా కించపరిచి అవమానించడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. వారు క్షమాపణ చెప్పాలని మేము అందరం కూడా కోరుతున్నాము.
వాళ్ళు ఒక్కరే ఎమ్మెల్యేస్ మహిళా ఎమ్మెల్యేలే కాకుండా మేము మహిళా కార్పొరేటర్స్ అందరం కూడా గత 10 సంవత్సరాలుగా మేము మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా వారి సపోర్ట్ తో ముందుకెళ్లి ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము. తెలంగాణ సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి వారిని అఘోరపరచడం చాలా సిగ్గుసేటు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు మహిళల పట్ల కానీ తెలంగాణ పట్ల వివక్ష చూపడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మహిళలే తగిన గుణపాఠం చెప్పడం జరుగుతుంది. బిడ్డ కాంగ్రెస్ నాయకుల తస్మా జాగ్రత్త. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో తెలంగాణ మహిళా లోకం రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా భారీ ఎత్తున ఉద్యమం చేసి సిద్ధంగా ఉంటారు. క్షమాపణ చెప్పని వెంటనే సీఎం ఇండియాని ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి. జై తెలంగాణ.